హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? కొత్తగా చూసే వాళ్ళంతా ఒక లైక్, ఒక సబ్‌స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఈరోజైతే ఒక విషయం చెప్తాను. నేను ఆలోచించినట్టుగానే అందరూ ఆలోచిస్తారో లేదో నాకైతే తెలీదు. నేను ఇలా ఆలోచించడం తప్పో, రైటో చెప్పడం కరెక్టో కాదో కూడా నాకైతే తెలీదు. అదేందంటే చెప్పేస్తాను. మా ఇంటి పక్కనే ఒక ఇల్లయితే పెద్దిల్లుంది. ఆ ఇంట్లో చానా చెట్లయితే ఉన్నాయి. ఒక చెట్టయితే మందారం చెట్టు ఈ కలర్‌ది రోడ్లోకి వంగుంటుంది. అలాగే మల్లెపూలు గూడా ఉంది. నేనైతే ఎప్పుడు చూసినా పూలు కింద రాలి పడిపోతా ఉంటాయి వాళ్ళయి. సరే అని చెప్పి నేను ఈరోజైతే పూలైతే కోసుకొనొచ్చి దేవుడికైతే పెట్టేసాను. ఇలా కొయ్యడం కరెక్ట్ అంటారా? రాంగ్ అంటారా? ఇలా పూలు కింద రాలి పడిపోయేదానికంటే తెచ్చి దేవుడికి పెట్టినామంటే వాళ్ళ ఇంట్లో పూసిన దానికి వాళ్ళకి పుణ్యం దక్కుతుంది. మనం కోసొచ్చి పెట్టిన దానికి మనకి పుణ్యం దక్కుతుంది. ఇలా కింద రాలి పడిపోవడం కంటే దేవుడి కాడికి చేరడం మంచి పనే గదండీ! నేనైతే ఇలా కోసి పెట్టేసాను దేవుడికి. పూజ అయితే ఈరోజు ఇలా అయిపోయింది. నిన్న వినాయకుడి పండుగ గూడా చానా చేసుకున్నాను. లైవ్‌లో పెట్టున్నాను. ఎవరైనా చూడని వాళ్ళు చూసేయండి. మీ ఇంట్లో గూడా పూలు కోసేస్తున్నారని ఒక వీడియోలో అయితే చెప్పారు గదా! అనైతే అడగతారేమో. ఒక పువ్వు కోసేదానికి చానా పూలుండి రాలి పడిపోయేదానికి చానా అర్థమైతే ఉంది. నేనైతే ఒక పువ్వు మా ఇంట్లో ఉన్నారని తెలిసి కూడా కోస్తున్నారంటే అది తప్పు. నేను చెప్పింది కరెక్టేనా అంటారా? సరేలెండి. ఈరోజైతే టిఫిన్‌కొచ్చి నేను గీ రైస్ అయితే చేస్తున్నాను. గీ రైస్ అంటే ఉట్టి నెయ్యేసేసి చేసేది గీ రైస్ అయితే కాదు. దాంట్లో పాలు గూడా పోస్తాను నేనైతేను. గీ రైస్ చానా బావుంటద్ది. నేనైతే రెసిపీ ఎలా అని అయితే చూపియలేదు. ఏం లేదండి మసాలా అన్నీ ఏసేసి క్యారెటు అవి ఏసేసేది. ఒక పచ్చిమిరపకాయ ఏసేసేది. కొత్తిమీర, కరివేపాకు ఉంటే గూడా ఏసుకోవచ్చు. నేనైతే ఒకటి గ్లాస్ అయితే పాలు చిక్కటి పాలైతే పోసి చేసేసాను. మా వీడియో గాని నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.